జనరల్గా ఎప్పుడైనా కూడా సాధారణంగా ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రభుత్వం లెవెల్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గతంలో మనం ఉన్నాం ప్రభుత్వంలో 10 ఏళ్ళు, 32 జిల్లా పరిషత్లుంటే 32ంటికి 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలుంటే 136 మనమే గెలిచినాం. 12,000 గ్రామ పంచాయతీలుంటే 10-11,000 మనమే గెలిచినాం. ఎక్కడో అడుగు బొడుగు ఆడనో ఎన్నో కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? 2 ఏళ్లు తిరగకుండానే ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు మీరు, కల్వకుర్తిలో జయపాల్ యాదవ్ గారు చెప్పింది విన్నారు, అచ్చంపేటలో ఏం జరిగిందో మీరు చూసినారు. అంతెందుకు ఇగో మీకు చెప్తా ఒక మాట, ఇగో మనోళ్ళు చిట్టిచ్చినారు అన్న, ఇగో రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి పక్క ఊరు పోల్కంపల్లి మనమే గెలిచినాం, పక్క ఊరు చింతపల్లి మనమే గెలిచినాం. ఆయన వంగూరు మండలంలో సొంత మండలం వంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్న అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు నరసయ్య గారు ఆడికెళ్ళి నాకు రాసిచ్చినారు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినాడు, అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయి ఏం చేసిండు, ఏం సాధించిండు, ఎన్ని ఊర్లు గెలిచిండు, ఎన్ని అవి కూడా దెబ్బన అడిమారి గుడి దెబ్బలు వచ్చింటాయి 2. ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు, పార్టీని ఇడిచిపెట్టిపోయి పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్పోడిని, నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా ఒక గట్లే అవుతుంది, అడ్రస్ లేని బతుకవుతుంది. నేను అనేది ఒకటే మీతో ఆలోచించమని కోరేది. ఇవాళ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు 2 ఏళ్లలోనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టాలన్న ఆలోచన ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, ప్రజలకు తెలిసిపోయింది ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెలు ఇవ్వాలి ఎట్లయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ఉత్తమ పంచాయతీల అవార్డుల్లో 30% అవార్డులు వచ్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా. ఉత్తగానే రాలే ఊరూరికి ట్యాంకర్ పెట్టి, ఊరూరికి ట్రాక్టర్ పెట్టి, ఊరూరికి నర్సరీ పెట్టి, మొక్కలు పెట్టి, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి, వైకుంఠ ధామం ఏర్పాటు చేసి, పెద్ద మనుషులు తిరిగేందుకు పార్కు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఇంటింటి ముంగట నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఒక పల్లె ఆదర్శ గ్రామం ఎట్లుండాలంటే ఇవో తెలంగాణ పల్లె లెక్క ఉండాలి అని తీర్చిదిద్దింది కేసీఆర్. మరి అదే వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇవాళ ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే నీళ్లు లేవు, ఆ డంప్ యార్డ్లను పట్టించుకున్నోడు లేడు, వైకుంఠ ధామం పట్టించుకున్నోడు లేడు, మొత్తం కంప చెట్లు పెరిగి ఆగమాగం అయిపోయిన పరిస్థితి పల్లెల్లో ఇవాళ కనబడతా ఉన్నది. పోనీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడైంది కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కొస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలు అవి? బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను నేను చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి ఆడ చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకించి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట? అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టిన కొత్తగా, భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధ నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలే, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడుపు. బీజేపీ పార్టీ ఒకటే వార్డు సభ్యుడిగా నిలబడ్డాడు. అది కూడా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడి పైన ఒక మహిళ నిలబడడం జరిగింది. యువ బీజేపీ కార్యకర్త వాళ్ళ తల్లి వార్డు సభ్యురాలుగా. ఆమెను గెలిపించుకోవడానికి ఒక్కడిపోయి వస్తే ఎట్లా అన్నా మేమందరం కూడా ఈదయ్య అని ఒక చెంచు మిత్రుడు ఆదివాసీ తమ్ముడు బరిలో నిలబెట్టడం, వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ధైర్యం చేసి వచ్చిండు కాబట్టి మీరు అతన్ని గెలిపించుకోవడం కోసం మీరు సహకరిస్తే బాగుంటుంది అంటే నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనొద్దు, నేను అదే ముఖ్యమంత్రి అయితే అంటుండేనేమో వాళ్ళను విధవలు అని నేను ఆ మాటలు మాట్లాడడం కాబట్టి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడే నిలబడి గందరగోళం చేస్తూ ఉన్నారు.
ఒకవేళ మీరు బీఆర్ఎస్ను గెలిపించడానికే వస్తే, ఒకవేళ మీరు పొత్తులాగానే భావిస్తే టీఆర్ఎస్ పార్టీ కండువ కూడా ధరించాలి, బీఆర్ఎస్ కండువ కూడా ధరించాలంటే ఎవరో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా మెడలో ఆ కండువ కూడా వేయడం జరిగింది. అంటే వాళ్ళేమో అట్లా టెంప్ట్ చేస్తున్నారు. ఈ పొత్తు ధర్మాన్ని పాటించేటువంటి విషయంలో మా తమ్ముళ్ళు గ్రామంలో పార్టీ గుర్తు కానప్పటికీ పర్వాలేదన్నా ఒకసారికి ఏమవుతుంది అని వాళ్ళే ఓదార్చుకొని మాట్లాడుకొని ఒక సెకండ్ పాటు నా మెడలో ఆ కండువ కూడా వేస్తే తర్వాత నేను తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఆ కండువను నేనే మోసుకపోయినా, అదే ఆ జెండాను నేనే నల్లమల్లలో నాటిన కాబట్టి పర్వాలేదు, చూసే వాళ్ళకు కూడా నేను చీత్కరించుకున్నట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ధరించి చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావాలి, అధికారంలోకి రావాలని తోచిన విధంగా నినాదాలు ఇస్తూ ఉంటే నేను వారించడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి నినాదాలను మరొక ఎన్నికల్లో ఇద్దాం. ఎప్పుడు ఎన్నికల గుర్తుతో పార్టీల గుర్తుతో ఎన్నికలు జరిగినా అప్పుడు ఇద్దాం మన నినాదం అని చెప్పేసి వాళ్ళను నచ్చజెప్పి అక్కడ అందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈదయ్య అనే చెంచు ఆదివాసీ అబ్బాయిని గెలిపించడం జరిగింది. ఆ రోజు నాలాగా ఒక గ్రామం కాదు, నన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి దగ్గరికి వెళ్ళి నన్ను అనుకరించి నడిచినటువంటి యువ మిత్రులు, యువ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ కూడా నేను గెలిపించుకోవడం జరిగింది. ఈ సామెతలు కూడా బాగోదు కానీ చెప్పక తప్పదు. ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ గారు బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 2. ఎడ్డిమారి గుడ్డి దెబ్బ అంటున్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ గుర్తుండాలి కదా కేటీఆర్ మీకు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బనే అయితే 8 ఎట్లా వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఇతరులను గెలిపించండి, దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను నెత్తిన చేయబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వెనుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించారు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని, సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి మండల్లో పోటీ చేస్తే ఒకటి గెలిచినాం, ఒకటి 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది, అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం, కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు, ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరులకు కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటైనా మళ్ళీ అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే మీరు ఈరోజు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఎట్లొచ్చింది ఆ ఫలితం? మీరు ఒక్కరు కూడా అడిగే దిక్కే లేదు కదా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మీరు సమన్వయకర్తగా నియమించినటువంటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. మీరు పెంచి పోషించినటువంటి డబ్బులతోన భారీ బహిరంగ సభలకే ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో మీరు కానీ, మీరు పెంచి పోషించినటువంటి నాయకత్వం కానీ ఎవరు కూడా క్షేత్రంలో లేరు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో శకం ముగిసింది. ఏమన్నా చూసుకోవాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలోనే చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను సూచన చేస్తా ఉన్నా.
మీకు దమ్ముంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు కృష్ణా గోదావరి జలాలపై చర్చ అంటున్నారు. చర్చ జరగని ఒకరోజు 2 రోజులు నామకే వాస్తే ఏదో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మీరు ప్రభుత్వానికి వంతబాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే రకంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా, నేను ఒక పాలమూరు వలస కూలి బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో చేరి ప్రొఫెసర్ జయశంకర్ గారు రూపొందించినటువంటి, ఎప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు. నేను కూడా ఒక చదువుకున్న యువకుని, ప్రొఫెసర్లు, మేధావులు, సబ్బండ వర్ణాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలంటే నాడు తెలంగాణ ఉద్యమంలో పాటుపడి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా విస్మరించకుండా నేను క్షేత్రంలో ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఓ బాధ్యత కలిగిన భారత పౌరుడిగా భారతదేశం ఈరోజు ఏ నాయకత్వాన్ని కోరుకుంటుంది అనేది నిశితంగా గమనించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని పెంచడం కోసం, భారతీయ భావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఫలితం వచ్చినప్పుడు కేటీఆర్కు దిమ్మ తిరిగే విధంగా ఉంటుంది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వెటకారంగా మాట్లాడుతున్నా. ఎన్ని స్థానాలు వచ్చినాయి? గుండు సున్నా వచ్చింది కదా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో. భవిష్యత్తు కూడా నీ రాజకీయ జీవితం అంధాకారం అవుతుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. నోటికొచ్చినట్టుగా వచ్చినటువంటి డబ్బులు ఇస్తే వచ్చేటువంటి కొన్ని ర్యాలీలకు సంబంధించిన జేసీబీలు, పూలు, వేదికలు, వీటన్నింటిని చూసి పొంగిపోయి ఇష్టం వచ్చినట్టుగా నియంత్రణ కోల్పోయి మాట్లాడడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదు. మీకు దమ్ముంటే అదే డబ్బును ఖర్చు పెట్టండి, ప్రజా పోరాటాలు చేయండి.